ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవాహన లాభాలు అందిపుచ్చుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, అధిక ఆదాయం వచ్చే సూచన కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామితో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. ఈ శని సంచారం వల్ల సోమరత్నంతో కొన్ని పనులు వాయిదా వేస్తారు. అధిక శ్రమ, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిరంతరం బిల్వాష్టకం చదువుకోవడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.